Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our intermediate botany classes. మరి ఈరోజు సెషన్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం జీన్ థెరపీ. సో అప్లైడ్ బయాలజీలో ఇది ఒక పార్ట్ వస్తుంది, ఆర్ ఎల్స్ మోడర్న్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ. సో ఏంటి అసలు ఈ జీన్ థెరపీ అంటే ఏంటి? అసలు జీన్ థెరపీ కంటే ముందు అసలు మనకి జీన్ అంటే ఏంటో తెలియాలి, ఎక్కడ ఉండాలో తెలియాలి, అండ్ థెరపీ మీనింగ్ తెలియాలి. సో థెరపీ అంటే మనకు తెలిసిందే చికిత్స. చికిత్స అంటే ఏంటి అని చూసినట్లయితే ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉన్నట్లయితే దాన్ని రిపేర్ చేయడం కానీ, లేదంటే దాని ప్లేస్లో మరొక దాన్ని పెట్టడాన్ని చికిత్సగా చెప్పుకుంటాం. ఉదాహరణకు మన మానవ శరీరమే తీసుకున్నాం అనుకుందాం. సో సంథింగ్ ఇదేదో కాలుకు సంబంధించిన బోన్ ఏదో ప్రాబ్లమేటిక్, ఆ బోన్ని సరి చేయడమా, లేకుంటే ఆ బోన్ని తీసేసి బోన్ ప్లేస్లో ఒక మంచి రాడ్ని పెట్టేసేయడమా, సో దాన్ని చికిత్సగా చెప్పుకుంటాం. సో మరి జీన్ థెరపీ అంటే ఏంటి అని చూసినట్లయితే జీన్ అంటే ఏంటి అసలు ఫస్ట్ తెలియాలి. సో జీన్ అంటే డిఎన్ఏ యొక్క క్రియాత్మక భాగం, ఒక ఫ్రాగ్మెంట్, ఒక ముక్క. సో మరి డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? కేంద్రకంలో ఉంటుంది కదా. సో కేంద్రకంలో మనకి క్రోమోజోమ్లు అనేవి డిఎన్ఏ చేత ఏర్పడతాయి. ఉదాహరణకి ఇది డిఎన్ఏ అనుకున్నట్లయితే డిఎన్ఏలో కొంత భాగం, సో కొంత భాగం అంటే పర్టికులర్గా క్రియాత్మక భాగంగా చెప్పుకుంటాం. ఈ భాగం ఏమంటామంటే జీన్ అంటాం. సో మరి ఈ భాగం దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేయడానికి అది రెస్పాన్సిబుల్ అవుతుంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడు. సో పొడవుకు సంబంధించిన జన్యువు అనేది తనలో ఉంటుంది. ఆ జన్యువు పొడవు పెరగటానికి కారణమైనటువంటి గ్రోత్ హార్మోన్ అనేది ప్రోటీన్ చేత ఏర్పడుతుంది కదా. సో ఏ హార్మోన్ అయినా, ఎంజైమ్ అయినా ప్రోటీన్ల చేతనే ఏర్పడతాయి. సో ఈ ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కడి నుండి జరుగుతుందంటే ఆ జన్యువు ఉండడం ద్వారా ఆ పర్టికులర్ ప్రోటీన్ అనేది సంశ్లేషించబడుతుంది. ఆ పర్టికులర్ ప్రోటీన్ నుండి ఆ యొక్క హార్మోన్, గ్రోత్ హార్మోన్ అనేది తయారవుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ చేత అతను ఎత్తు అనేటువంటి ఒక లక్షణాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాడు. సో ఇలా మన శరీరంలో ఒక ప్రోటీన్ ఉత్పత్తి కావాలంటే ఒక జన్యువుల జత కారణమవుతుంది. సో క్లియర్, జన్యు అంటే క్లియర్, చికిత్స అంటే క్లియర్, ఇంకా జీన్ థెరపీ అంటే ఇంకా క్లియర్. ఇప్పుడు ఏంటి అంటే మన శరీరంలో ఉండేటువంటి ఏదైనా ఒక జన్యు అంటే ఏదైనా ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్, క్రియాత్మక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్గా చెప్పుకుంటాం. అంటే దాని నుండి డెఫినెట్గా ఆ డిఎన్ఏ పార్ట్ ఉంటే దాని నుండి ఒక ప్రోటీన్ అనేది ఉత్పత్తి కావాలి, దాన్ని జీన్గా చెప్పుకున్నాం. సో ఇలాంటి క్రియాత్మక డిఎన్ఏలో ఏదైనా ఒక లోపం ఏర్పడ్డప్పుడు దానికి సంబంధించినటువంటి ఉత్పత్తి జరగనట్లయితే, ఉదాహరణకు ఇక్కడ డిఎన్ఏ ఉందనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో, పర్టికులర్ జీన్ ఏదైతే ఉందో దీనిలో ఒక లోపం ఏర్పడింది. సో దీనిలో లోపం ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది? దీని నుండి విడుదలయ్యేటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో అది విడుదల కాదు. అంటే అక్కడ ఒక లోపం అనేది అంటే ఏర్పడింది కదా. అంటే జన్యువులో ప్రాబ్లం ఉంది అక్కడ. సో డ్యూ టు మ్యూటేషన్సే కావచ్చు, అనువంశికతనా, లేకుంటే ఏదైనా కెమికల్ రియాక్షన్, ఏదో రకంగా అక్కడ మనకి జన్యువుల్లో లోపం అనేది ఏర్పడింది. సో ఫలితంగా దాని నుండి విడుదలయ్యేటువంటి ఉత్పత్తులు అనేవి ఉత్పత్తి కావట్లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ జన్యువును తొలగిస్తారు. ఆ యొక్క లోపపూరితమైనటువంటి జన్యువును తొలగిస్తూ ఉంటారు. దిస్ డిఫెక్టెడ్ జీన్ రిపేర్డ్ ఆర్ రీప్లేస్డ్ బై ద యాక్టివ్ జీన్, దాన్ని జీన్ థెరపీగా చెప్పుకుంటాం. సో ఈ ఫ్రాగ్మెంట్లో ఈ పీస్ ఉంది కదా, సో ఇది లోపం ఉంది కదా, దీన్ని తీసేస్తారు. తీసేసి ఇక్కడ మనకి క్రియాత్మక జన్యువు అంటాం, దీన్ని యాక్టివ్ జీన్గా చెప్పుకుంటూ ఉంటాం. ఆర్ ఎల్స్ థెరపెటిక్ జీన్గా కూడా చెప్పుకుంటాం, చికిత్సా జన్యువుగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ యొక్క క్రియాత్మక జన్యువుని వినియోగించి మనం చికిత్స చేస్తున్నాం కాబట్టి దాన్ని చికిత్సా జన్యువు లేదంటే క్రియాత్మక జన్యువుగా కూడా చెప్పుకుంటాం. సో క్రియాత్మక జన్యువుని ఏం చేస్తారంటే దీని ప్లేస్లో రీప్లేస్ చేయడమా, లేదంటే కణములోనికి ప్రవేశపెట్టడమా, డైరెక్ట్గా ఆ జన్యువు ఏదైతే ఉందో ఆ జన్యువుని కొన్ని వాహకాల సహాయంతో కణంలోకి డైరెక్ట్గా ప్రవేశపెట్టడమా, లేదంటే దీని ప్లేస్లో రీప్లేస్ చేయడమా అనేది జరుగుతూ ఉంటుంది. దీనినే జన్యు చికిత్సగా చెప్పుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా యాక్టివ్ జీన్ కాబట్టి దాని నుండి ఏదైతే ప్రోటీన్ ఉత్పత్తి కావాలో ఆ ప్రోటీన్ అది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో దీనిని ఏమంటామంటే జన్యు చికిత్స లేదంటే జీన్ థెరపీగా చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి క్లియర్ కట్గా ఎక్కడ వస్తుందంటే మనకి ఇంకా ఇన్డెప్త్గా కావాలంటే మనకి ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో, ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది. సో ఇదేంటంటే అప్లికేషన్ అనమాట. దేనికి అప్లికేషన్ అంటే బయోటెక్నాలజీలో వన్ ఆఫ్ ది ఫీచర్స్ అనమాట, రైట్.
సో దీన్ని ఏమంటామంటే జీన్ థెరపీగా చెప్పుకుంటాం. ఎస్పెషల్లీ ఇక్కడ మనకి ఈ జీన్ థెరపీ వచ్చేసి అనువంశిక వ్యాధులని నయం చేయడానికి, గుర్తుపెట్టుకోండి, అనువంశిక వ్యాధులు నయం చేయడానికి, అదేవిధంగా హానికర లేదంటే పని చేయని జన్యువుల స్థానంలో క్రియాత్మక జన్యువులను ప్రతిక్షేపించడం. సో హానికర జన్యువులు ఉంటాయి, ఉదాహరణకు క్యాన్సర్ని కలిగించే జన్యువు ఉందనుకుందాం. అసలు జన్యువుల్ని ముందే గుర్తించారనుకోండి, పిండ దశలో గుర్తించారనుకోండి, దాన్ని తొలగించడం చేస్తూ ఉంటారు. అది కూడా జన్యు చికిత్సనే. జన్యుని రిపేర్ చేస్తేనే కాదు, జన్యుని తొలగించడం కూడా జన్యు చికిత్సనే అండి. కొత్త దాన్ని యాడ్ చేసినా, ఉన్నదాన్ని రిపేర్ చేసినా, హానికరమైన దాన్ని తొలగించినా, జన్యుకు సంబంధించిన ఎలాంటి మెకానిజం అయినా జన్యు చికిత్సగానే చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఇలా అనువంశిక వ్యాధులు నయం చేయడానికి ఎస్పెషల్లీ మనం జన్యు చికిత్సను వాడుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. సో వాటి ప్లేసులో అంటే పని చేయలేని హానికరమైనటువంటి, హానికరం ఎలా అవుతుందని చూసినట్లయితే ఉదాహరణకు ఇక్కడ ఒక జన్యు ఉన్నది. సో ఈ జన్యువు ఒక హానికరమైనటువంటి ఏదో ఒక ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. సో ఆ ప్రోటీన్ వల్ల ఏదో ఒక లోపం అనేది ఏర్పడుతుంది మనిషిలో. సో ఆ ప్రోటీన్ హానికరం కాబట్టి, సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఆ జన్యువుని అక్కడి వరకు తొలగించడం జరుగుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది పిండ దశలో చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో పెద్దగా అయితే ప్రతి ఒక్క కణంలో నుంచి తీసివేయడం అనేది చాలా కష్టమైన పని, ఓకేనా. సో ఇది మనకేంటంటే జన్యు చికిత్స ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయం. సో మరి ఈ యొక్క క్రియాత్మక జన్యువు ఏదైతే ఉందో, లేదంటే థెరపెటిక్ జీన్ ఏదైతే ఉందో, ఈ జీన్ని మరి కణంలోనికి ఎలా ప్రవేశపెడతారంటే, we need some vectors to introduce this active gene into a cell. సో ఏంటి ఈ వాహకాలు అని చూసినట్లయితే జనరల్గా ఈ వాహకాలు వచ్చేసి ఏఏవిని వినియోగిస్తూ ఉంటాం. అడినో అసోసియేటెడ్ వైరస్ ఏదైతే ఉందో దాని యొక్క క్యాప్సిడ్ని తీసుకొని దాంట్లో ఉన్న జన్యు పదార్థాన్ని తొలగించి మనం ఏదైతే జన్యుని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నామో ఆ జన్యుని దాంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఏ కణంలోకి అయితే ప్రవేశపెట్టాలని ఆ కణంలోకి పంపించడం జరుగుతుంది. సో అల్టిమేట్గా ఈ యాక్టివ్ జీన్ అనేది సెల్లోకి రిలీజ్ అవుతుంది. అండ్ దెన్ ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ నెక్స్ట్ ప్రోటీన్ సింథసిస్ అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో వీటిని ఏమంటామంటే వాహకాలు అంటాం అన్నమాట. ఏదైతే జీన్ని, ఏదైతే యాక్టివ్ జీన్ని ఏ కణంలోకి అయితే ప్రవేశపెట్టడానికి యూజ్ చేస్తుంటామో వీటిని ఏమంటామంటే వాహకాలుగా చెప్పుకుంటాం. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం ఏఏవిని వినియోగిస్తాం, అడినో అసోసియేట్ వైరస్ని వినియోగిస్తూ ఉంటాం అనమాట, ఓకేనా. సో అంతేకాకుండా క్రియాత్మక జన్యువుని ఏమంటామంటే థెరపెటిక్ హ్యూమన్ జీన్ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. థెరపెటిక్ హ్యూమన్ జీన్ అంటే ఏంటంటే పని చేయని లేదంటే డిఫెక్టెడ్ జీన్ ప్లేస్లో మనం ఏదైతే యాక్టివ్ జీన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటామో దట్ యాక్టివ్ జీన్స్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ థెరపెటిక్ హ్యూమన్ జీన్, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ మరి జన్యు చికిత్స ఎలా చేస్తారు, ఎన్ని రకాలుగా చేస్తారని చూసినట్లయితే 2 రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకటి వచ్చేసి అంటే జెర్మ్ లైన్ థెరపీ అంటాం. సో వన్ ఇస్ అ జెర్మ్ లైన్ థెరపీ. సో మనకి ఇక్కడే కనపడుతుంది జెర్మ్ లైన్ అంటే ఏంటంటే బీజకణ శ్రేణి జన్యు చికిత్స అంటాం. బీజకణాలు అంటే ఏంటి అని చూసినట్లయితే గ్యామెట్స్. సో ఇన్ కేస్ ఆఫ్ మేల్ అయితే మనకి స్పర్మ్ అనేది ఇక్కడ బీజకణం అవుతుంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ అంటే మనకి ఏంటి ఓవం అనేది ఏంటంటే మనకి గ్యామెట్ అవుతుంది. సో ఈ గ్యామెట్లో కానివ్వండి లేదంటే పిండ తొలి దశలో సంయుక్త బీజం ఏర్పడ్డప్పుడు కానివ్వండి ఏమవుతుందంటే క్రియాత్మక జన్యువును ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఆల్రెడీ అనువంశికంగా వస్తూ ఉంది వ్యాధి. సో అనువంశికంగా వచ్చే వ్యాధులు ఏంటి, నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా వస్తాయని తెలిసినప్పుడు దానికి కారణమైనటువంటి జన్యువు ఏదైతే ఉందో పిండ దశలోనే దాన్ని తొలగించేసి దాని ప్లేస్లో క్రియాత్మక జన్యువును ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఒక ఫాదర్ నుండి ఒక అనువంశికత వ్యాధి వస్తుంది అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫాదర్ నుండి కలెక్ట్ చేసినట్టు స్పర్మ్ ఏదైతే ఉందో స్పర్మ్లో ఆ జీనోమ్ అంటే సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండి. జీనోమ్ అంటే సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్. సో మనకు శుక్రకణంలో ఒక జీనోమ్ ఉంటుంది, అండంలో ఒక జీనోమ్ ఉంటుంది. సో ఈ జీనోమ్లో ఏదైతే జీన్ ఆ యొక్క అనువంశికత వ్యాధికి కారణం అవుతూ ఉంటుందో ఆ యొక్క స్పర్మ్లో దాన్ని పర్టికులర్గా ఆ జీన్ని తీసేసి యాక్టివ్ జీన్ని ప్రవేశపెడతారు. సో యాక్టివ్ జీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుంది అని చూస్తుంటే అది పోయి అండంతో కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజంతో పాటుగా దాంట్లో ఉన్నటువంటి జీనోమ్లో ప్రవేశపెట్టినప్పుడు క్రోమోజోమ్కి రెప్లికేషన్ కెపాసిటీ ఉంటుంది, రైట్. సో జీనోమ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండి, సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్స్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఆ సెట్ ఆఫ్ క్రోమోజోమ్లోకి ఈ యొక్క జీన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, క్రోమోజోమ్లకు రెప్లికేషన్ కెపాసిటీ ఉంటుంది కదా. సో దానితో పాటుగా యాక్టివ్ జీన్ కూడా రెప్లికేట్ అవుతూ ఉంటుంది, ప్రతికృతి జరుగుతుంది. రెప్లికేషన్ అంటే ఏం లేదండి, సో మళ్ళీ తిరిగి డూప్లికేట్స్ ఏర్పడుతూ ఉంటాయన్నమాట. సో అంటే డిఎన్ఏ తిరిగి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో అలా డిఎన్ఏ ఉత్పత్తి అయ్యేటప్పుడు దానితో పాటు ఆల్రెడీ ఉన్నటువంటి క్రియాత్మక జన్యువు ఏదైతే ఉందో
అది కూడా రెప్లికేట్ అవుతుంది. అంటే ఇట్స్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. అనువంశిక వ్యాధులకు ఈ జర్మ్ లైన్ థెరపీ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. ఒక్కసారి జీన్ ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, సో అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది దాంతోపాటుగా. ఓకేనా? సో ఇలా మనకి దీన్ని ఏమంటామంటే జర్మ్ లైన్ థియరీగా చెప్పుకుంటూ ఉంటాము. బట్ ఇదేంటంటే ఇది స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేశారు, బట్ దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు అక్కడ ఎన్ని రకాల అంటే మనకి ఇక్కడ ఏంటంటే రాంగ్ వేలో వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. రాంగ్ వేలో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఏదన్నా మనం రోబోట్ చూస్తాం కదా, రోబోట్లో ఒకటి బ్లూ చిప్ రెడ్ చిప్ పెట్టేస్తారు, అంటే నెగిటివ్గా కూడా యూజ్ చేస్తుంటారు. సో ఇక్కడ కూడా ఏమన్నా నెగిటివ్ జీన్స్ అంటే వ్యాధుల కారణమయ్యే జీన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనికి అంత ఏమంటే లీగల్ పర్మిషన్ అనేది ఇవ్వలేదు. కాబట్టి ఇది ఇప్పుడు క్లోజ్ అయింది, అంటే తక్కువగా నడుస్తుంది, మనకి లీగల్గా పర్మిషన్ తీసుకొని నడుస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఆదిలోనే క్లోజ్ అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ కైండ్ ఆఫ్ జీన్ థెరపీ ఏంటంటే సొమాటిక్ లైన్ జీన్ థెరపీ. సొమాటిక్ అంటేనే దేహం అండి, గుర్తుపెట్టుకోండి, దేహం. సో దేహంలో ఉండే కణాలలోనికి ఈ యొక్క యాక్టివ్ జీన్ని ప్రవేశపెడతారు. డిఫెక్టివ్ జీన్ ఎక్కడుందో, ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క చేతిలో ఉండేటువంటి కణాలు ఏవైతే ఉన్నో ఈ కణాల్లో ఉండేటువంటి ఒక జీన్ పని చేయట్లేదు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉండే మజిల్ సరిగా పనిచేస్తారు, లేదా ఏదో ఒకటి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు దెబ్బ తగిలితే త్వరగా మానకుండా ఉండడం ఏదో అవుతుంది అనుకుందాం. సో అది అక్కడ ఏమవుతుంది, ఆ జీన్ తీసేస్తారు, లేదంటే రీప్లేస్ చేస్తారు. లేదంటే ఆ జీన్ అలా ఉన్నప్పటికీ కూడా పని చేయకుండా అలాగే ఉందనుకోండి. సో అంటే అది యాక్టివ్గా లేనప్పుడు దాని ప్లేస్లో లేదంటే దానికి అడిషనల్గా ఈ యొక్క యాక్టివ్ జీన్ని ప్రవేశపెడుతూ ఉంటారన్నమాట. సో ఇలా శరీరంలో ఉండేటువంటి కణాలలోనికి, అంటే జీవి పూర్తిగా ఏర్పడ్డ తర్వాత, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడేమో జీవి ఏర్పడక ముందుకు జర్మ్ లైన్ జీన్ థెరపీ అవుతుంటుంది. వేరే జీవి ఏర్పడ్డ తర్వాత దాని యొక్క దేహ కణాల్లోనికి యాక్టివ్ జీన్ లేకుంటే థెరపెటిక్ జీన్ని ప్రవేశపెట్టడాన్ని సొమాటిక్ లైన్ జీన్ థెరపీగా చెప్పుకుంటూ ఉంటాము. వెరీ సింపుల్ టాపిక్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఇది. రైట్, ఇక్కడ రెండు రకాలుగా చేస్తుంటారు. ఒకటి ఏంటంటే బాహ్య దేహ కణ శ్రేణి జన్యు చికిత్స. బాహ్య అంటే ఏంటంటే ఈ జీన్ థెరపీ అనేది బయట చేస్తూ ఉంటారు. బయట అంటే దట్ మీన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లింఫోసైట్లో నాకు లింఫోసైట్లు సరిగా పనిచేస్తలేవు అనుకుందాం, లేదంటే ఒక థ్రాంబోసైట్ సరిగా థ్రాంబోసైట్స్ని ఏం చేస్తారు, కొన్నింటి బయటికి తీసుకుంటారు, కల్చర్ చేస్తారు, బయట మొత్తం కూడా వాటిని పెంచేస్తారు. పెంచిన తర్వాత ఏంటి, దానిలోకి యాక్టివ్ జీన్ని ప్రవేశపెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ థ్రాంబోకైనేజే విడుదల కావట్లేదు, నాలో రక్తం గడ్డగట్టలేదు అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తారు, కొన్ని థ్రాంబోసైట్స్ నా బాడీ నుండి తీసుకొని బయటికి తీస్తున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నామంటే బాహ్య అంటున్నాం. ఒకటి బాహ్య, రెండోది అంతర. బాహ్య దేహ కణ శ్రేణి జన్యు చికిత్స అంటే ఏంటంటే దేహం నుండి కణాలను బయటికి తీస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పినట్టుగానే థ్రాంబోప్లాస్టిన్ అనే రిలీజ్ కావట్లేదు అనుకుందాం. సో అక్కడ మనకి థ్రాంబోసైట్స్ని తీసుకొని వాటిని మొత్తం కూడా కల్చర్ చేసి, వాటిని టిష్యూ కల్చర్ చేసి మొత్తం కూడా పెంచేస్తూ ఉంటారు. పెంచేసి దాంట్లో ఉండేటువంటి డిఫెక్టివ్ జీన్కు బదులుగా యాక్టివ్ జీన్ ప్రవేశపెట్టేసి తిరిగి శరీరంలోనికి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది టెంపరీగానే ఉంటుంది, దేహ కణాలు శాశ్వతం కాదు కాబట్టి ఇది టెంపరీ. నెక్స్ట్ అంతర ఒడిసే అంతర దేహ కణ శ్రేణి జన్యు చికిత్స. అంతర అంటే ఏంటి, కణాలు లోపలనే ఉంటాయి. సో డైరెక్ట్గా అక్కడనే ట్రీట్మెంట్, జీన్ అనేది యాక్టివ్ జీన్ అనేది లోపలనే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు లివర్లో ఏదో డిఫెక్ట్ ఏర్పడింది, లివర్లో ఒక ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ కావట్లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే లివర్ సెల్స్ని బయటికి తీయరు, ఇక్కడ లోపల ఉన్నప్పుడే ఆ లివర్ సెల్స్లోనికి యాక్టివ్ జీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో లివర్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మనకి ఇలా దేహ కణ శ్రేణి జన్యు చికిత్స రెండు రకాలుగా ఉంటుంది, బాహ్య మరియు అంతర, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సొమాటిక్ లైన్ జీన్ థెరపీ అంటాం అనమాట. సో క్లియర్ అయింది అనుకుంటున్నాను. అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మొదటి క్లినికల్ జన్యు చికిత్స అనేది 1990లో ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో 1990లో మొదటి జన్యు చికిత్స, క్లినికల్ జన్యు చికిత్స అనేది జరిగింది. సో ఏంటి జన్యు చికిత్స ఒకసారి చూద్దాం మనం. సో 4 years పాపకి ADA అనేది ఉత్పత్తి కావట్లేదు, అడినోసిన్ డిఅమైనేజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఉత్పత్తి కావట్లేదు. సో ఎంజైమ్ ఉత్పత్తి కావాలంటే దానికి సంబంధించిన జీన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఆ జీన్ ప్రాపర్గా లేదు కాబట్టి ఏంటి, ADA ఉత్పత్తి అనేది జరగట్లేదు. మరి ADA తోటి పని ఏంటి, అడినోసిన్ డిఅమైనేజ్ పని ఏంటి అని చూసినట్లయితే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటుంది.
సో అది ఉంటేనే మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్గా పనిచేస్తుంది. అది ఉత్పత్తి కాలేదనుకొని మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రకరకాల డిసీజెస్లు అనేవి కలుగుతూ ఉంటాయన్నమాట. సో దాని లోపంతో రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు. సో కాబట్టి ఆ పాపకి SCID తోటి సఫర్ అవుతుంది, సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ. సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ, సివియర్ కంబైన్డ్ దాంట్లోనే కనపడుతుంది మనకండి. సో మనకి ఇమ్యూనోడెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే చాలా రకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. దీన్ని SCID గుర్తుపెట్టుకోండి. SCID ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఇది దేని లోపం వల్ల కలుగుతుందంటే ADA లోపం వల్ల కలుగుతూ ఉంటుందన్నమాట. సో దీన్ని తెలుగులో వచ్చేసి తీవ్ర సమ్మిళిత వ్యాధి నిరోధక లోపం, తీవ్ర సమ్మిళిత వ్యాధి నిరోధక లోపంగా చెప్పుకుంటాం. సో మరి SCIDని ఎన్ని రకాలుగా నయం చేయవచ్చు అంటే 2 రకాలుగా నయం చేయడం ఛాన్స్ ఉంది. సో ఒకటి వచ్చేసి ఏంటంటే టెంపరరీ థెరపీ అండ్ సెకండ్ వన్ ఇస్ ద పర్మనెంట్ థెరపీ. ఏంటి టెంపరరీ థెరపీ అని చూసినట్లయితే ఫస్ట్ ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం కదా మనం. సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఆ పాప నుండి లింఫోసైట్లను బయట తీయడం జరుగుతుంటుంది. సో లింఫోసైట్లని బయట మళ్ళీ కల్చర్ చేస్తారు. అంటే లింఫోసైట్లో 10 తీసారని కల్చర్ చేసినప్పుడు ఏమైతే ఒక 1000 అనుకుందాం. సో 1000 అయిన తర్వాత లింఫోసైట్లోనికి ఏం ప్రవేశపెడతారంటే ఇక్కడ cDNA అనేది, కాంప్లిమెంటరీ DNA అనేది ఆల్రెడీ ఉంటుంటుంది. సో అది మనకి ఏంటంటే యాక్టివ్ జీన్గా చెప్పుకుంటాం. సో క్రియాత్మక ADA యొక్క cDNAని ప్రవేశపెడతారు. సో ఇక్కడ ఏ జీన్ని ప్రవేశపెట్టాలి, ADAని ఉత్పత్తి చేసేటువంటి అడినోసిన్ డీఎమినేజ్ అనేటువంటి ఎంజైమ్ని ఉత్పత్తి చేసేటువంటి జీన్ పనిచేయట్లేదు. సో కాబట్టి యాక్టివ్గా ఉండే జీన్ని తీసుకొని ఈ లింఫోసైట్లోనికి ప్రవేశపెడుతూ ఉంటారనమాట. సో ఇలా ప్రవేశపెట్టిన తర్వాత ఈ లింఫోసైట్లను తిరిగి మళ్ళీ ఆ పాప శరీరంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో అప్పుడు ఏమైందంటే ఇమ్యూనో డెఫిషియన్సీ అనేది తగ్గిపోయి ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం స్ట్రెంథన్ అయింది. బట్ ఇట్స్ టెంపరరీ వన్, ఎందుకంటే లింఫోసైట్ల జీవితకాలం తక్కువ కాబట్టి ఆ లింఫోసైట్లు బ్రతికున్నంత కాలం ఏంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే లింఫోసైట్ల లైఫ్ స్పాన్ అయిపోతూ ఉంటుందో అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీకెన్ అయిపోతూ ఉంటుందండి. రైట్. మరి సెకండ్ థింగ్ ఏంటంటే పర్మనెంట్ థెరపీ, పర్మనెంట్ ట్రీట్మెంట్. ఎలా అని చూసినట్లయితే పిండ దశలో నేను చెప్పాను ఇక్కడ. సో ఇక్కడ పర్మనెంట్ ట్రీట్మెంట్ జర్మ్ లైన్ జీన్ థెరపీ అయినా పర్మనెంట్ అని చెప్పాను. సో ఇక్కడ శాశ్వత ట్రీట్మెంట్ ఎలా అంటే పిండ దశలో ఏం చేస్తారంటే మధ్య కణాలలోనికి, మధ్య కణాలంటే బోన్ మ్యారో సెల్స్ అంటాం, బోన్ మ్యారో సెల్స్. సో పిండ దశలో అంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు. సో ఆల్రెడీ తల్లో తండ్రో దీంతో సఫర్ అవుతుంది అనుకుందాం. సో ఏంటి SCID తోటి సఫర్ అవుతున్నాం. సో ఆల్రెడీ సఫర్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పాపకో లేకుండా బాబుకో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ పిండ దశలో నేను ఏం చేస్తారంటే ఈ యొక్క ఎముక మధ్య కణాల్లోనికి ADAని ఉత్పత్తి చేసే జన్యున్ అంటే యాక్టివ్ ADA జీన్ ఏదైతే ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంయుక్త బీజం ఏర్పడిందండి. సో ఈ సంయుక్త బీజం మళ్ళీ ద్విధా విచ్ఛిత్తి జరుపుకుంది. సో సమయోజన జరుపుకుంది. సో ఇలా 2 కణాలు ఏర్పడ్డాయి, 2 కాస్త 4 ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడ్డప్పుడు అంటే మనకి ఇక్కడ జీనోమ్స్ ఉంటాయి కదా, 2 జీనోమ్స్ ఉంటాయి. ఈ 2 జీనోమ్స్లో కూడా మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్క సెల్లోకి మధ్య కణాల్లోనికి, ఎస్పెషల్లీ ఏంటంటే పిండ దశలో అంటే చాలా కణాలు ఏర్పడ్డ తర్వాత డిఫరెన్షియేషన్ అయిన తర్వాత మధ్య కణాలు ఏవి, లివర్ కణాలు ఏవి, హర్ట్ సెల్స్ అవన్నీ కూడా డివైడ్ అవుతుంటాయి. సో అప్పుడు మధ్య కణాల్లోకి ఏం చేస్తారంటే ఈ యొక్క ADAని ఉత్పత్తి చేసేటువంటి జీన్ ఏదైతే ఉందో యాక్టివ్ జీన్ని దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో యాజ్ ద సెల్స్ ప్రొలిఫరేట్, సో ఎక్కువైపోతూ ఉంటాయి కదా, సో వాటితో పాటుగా ADAని ఉత్పత్తి చేసేటువంటి క్రియాత్మక జన్యువు యాక్టివ్ జీన్ ఏదైతే ఉందో అది కూడా రెప్లికేట్ అవుతూ ఉంది. ప్రతికృతి అంటే వాటి యొక్క సంఖ్యను ఎక్కువ చేసుకోవడం. సో ఇక్కడ రెప్లికేట్ అయిపోయిన తర్వాత మనకి జనరల్గా ఈ యొక్క ఏదైతే అడినోసిన్ డీఎమైనేజ్ అనేది ఉందో సో అది ఉత్పత్తి అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే మధ్య కణాలను నిరంతరం ఉత్పత్తి అవుతుంటాయి. ఇక్కడ లింఫోసైట్లు చచ్చిపోతుంటే మళ్ళీ మధ్య కణాలు లింఫోసైట్లు అనేది ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో ఇలా మనకి వచ్చేటువంటి లింఫోసైట్లు అన్నీ కూడా ది లింఫోసైట్స్ విచ్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ ద బోన్ మ్యారో సెల్స్ దే హ్యావ్ ద ADA యాక్టివ్ జీన్. బికాస్ మనం అక్కడ ఎప్పుడు ఎంటర్ చేస్తామని చూసినట్టయితే పిండ దశలోనే వీటిని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా పిండ దశలో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే పర్మనెంట్ జీన్ థెరపీ అవుతుంది. వేరాజ్ మనకి ఏంటంటే జనరల్గా పెద్దగా అయిపోయిన తర్వాత ఈ యొక్క సొమాటిక్ సెల్స్లోకి దాన్ని ప్రవేశపెట్టామనుకోండి యాక్టివ్ జీన్, ఇట్స్ ఎ టెంపరరీ వన్. రైట్. ఇది వచ్చేసి జీన్ థెరపీకి సంబంధించినటువంటి అంశాలు. సో మరికొన్ని అంశాలు అయితే జీన్ థెరపీ ఉన్నాయి, చూద్దాం ఏంటి అనేది. రైట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీన్ థెరపీ అంటే ఏంటి, వాహకాన్ని ఏం యూజ్ చేస్తున్నాము, చికిత్సార్థక మానవ జన్యు థెరపెటిక్ హ్యూమన్ జీన్ అంటే ఏంటి,
సో మనకు తెలిసింది కదా, యాక్టివ్ జీన్ని థెరపెటిక్ హ్యూమన్ జీన్గా చెప్పుకుంటాము. 2 రకాలు, జర్మ్ లైన్ జీన్ థెరపీ అండ్ బీజకణ శ్రేణి జన్యు చికిత్స అంటాం. ఇది వచ్చేసి పర్మనెంట్ థెరపీ అండి. అండ్ సెకండ్ వన్ ఇస్ ద సొమాటిక్ లైన్ జీన్ థెరపీ. సో ఇది వచ్చేసి ఏంటంటే టెంపరీ. సో మనకి దీంట్లో అగైన్ మన బాహ్య అంతరం ఉంటాయి. బాహ్య అంటేనేమో దేహ కణాలని బయటికి తీసేసి జీన్ థెరపీ ఇచ్చేసి మళ్ళీ వాటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ అంతర అంటే ఏమిటంటే జీవి యొక్క దేహంలోనే కణాలు ఉన్నప్పుడు ఆ కణాల్లోనికి డైరెక్ట్ యాక్టివ్ జీన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏడీఏ ఒక ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఏడీఏ ఒక పని గుర్తుపెట్టుకోండి. ఇది లోపించినప్పుడు వచ్చేటువంటి వ్యాధి SCID, సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ, తెలుగులో అయితే తీవ్ర సమ్మిళిత వ్యాధి నిరోధక లోపం అంటాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంకా కామన్ ఇది. సో ఎందుకంటే దీంట్లోంచి ఇది అప్లైడ్ జస్ట్ అప్లికేషన్ లాగా కనపడుతూ ఉంటుంది అంతే అండి, వెరీ సింపుల్. సో చూద్దాం ఇంకా మరికొన్ని అంశాలు దీని గురించి ఉన్నాయి. మరి జన్యు చికిత్స ద్వారా ఎలాంటి వ్యాధులను నయం చేస్తారు, జన్యు నిశ్శబ్దత లేదంటే జీన్ సైలెన్సింగ్ అంటే ఏంటి, కొన్ని అంశాలు అయితే ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం అవేంటి అనేది. సో జన్యు చికిత్స వ్యాధులు. సో ఈ జన్యు చికిత్స ద్వారా ఎలాంటి వ్యాధులు నయం చేస్తారంటే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి చెప్తున్నాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవి సిస్టిక్ ఫైబ్రోసిస్, హీమోఫీలియా, అతి రక్తస్రావంగా చెప్పుకుంటూ ఉంటాం ఇది. నెక్స్ట్ కండరాల క్షీణత అండ్ దెన్ సికిల్ సెల్ అనీమియా. 4 ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా 4 గుర్తుపెట్టుకోండి. ఏవైనా 3 ఇవి ఇచ్చేసి ఇంకొక ఆప్షన్ ఇస్తాడు, క్రింది వాటిలో జన్యు చికిత్స ద్వారా నయం చేయలేనటువంటి వ్యాధి ఏది అని నెగిటివ్ క్వశ్చన్ చేసేసి 3 ఇస్తాడు, ఇంకొకటి ఇంకేదో ఇస్తాడు. సో కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రజెంట్ అయితే ఈ జీన్ థెరపీ ఏదైతే ఉందో క్యాన్సర్ అదేవిధంగా అనువంశికత వ్యాధులను నయం చేయడానికి ప్రయోగాలు జరుపుతూ ఉన్నారు ప్రజెంట్. సో ఫస్ట్ మనం అనువంశికత వ్యాధులను చెప్పుకున్నాం, అదేవిధంగా క్యాన్సర్కు సంబంధించిన జన్యువులు కూడా తీసివేయడమా లేదంటే వాటిని గుర్తించేసి వాటిని మొత్తం కంప్లీట్గా తొలగించడమా లేకుంటే వాటి ప్లేస్లో నార్మల్ జీన్ని ప్రవేశపెట్టడమా, ఇలాంటి వీటిపైన ఎస్పెషల్లీ జన్యు చికిత్స దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుత పరిశోధనలు కొనసాగిస్తూ ఉన్నారు. వేటికి సంబంధించిన చూసినట్లయితే క్యాన్సర్ మరియు అనువంశికత వ్యాధులు, హెరిడిటరీ డిసీజెస్ అంటాం వీటిని, ఓకేనా. రైట్. నెక్స్ట్ మరి జన్యు పదార్థ బదిలీ. జన్యు పదార్థ బదిలీ అంటే ఏంటి అని చూసినట్లయితే క్రియాత్మక జన్యు, మంచిగా ఉన్నటువంటి జన్యు అనేది ఏ రకంగా జీవుల్లోనికి ఆ కణాల్లోనికి ప్రవేశపెడతారని చూసినట్లయితే ఇక్కడ మనకు 3 పద్ధతులు మెన్షన్ చేయడం జరిగింది బుక్లో. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆ 3 పద్ధతులు ఏంటి అని చూసినట్లయితే ట్రాన్స్ఫెక్షన్, ఎలక్ట్రోపోరోసిస్, అదేవిధంగా జీన్ గన్ టెక్నిక్. సో ఈ 3 పద్ధతులు ఉన్నాయి. 3 పద్ధతుల పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అవి? ట్రాన్స్ఫెక్షన్, ఎలక్ట్రోపోరోసిస్, అదేవిధంగా జీన్ గన్ టెక్నిక్. సో ఆ టెక్నిక్స్ గురించి క్లియర్గా ఏమి ఇవ్వలేదు, బట్ మనకి ఏమైనా బుక్లో చూద్దాము, ఏమైనా అవకాశం ఉంటే డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాన్స్ఫెక్షన్, ఎలక్ట్రోపోరోసిస్, జీన్ గన్ టెక్నిక్. సో సిడిఎన్ఏ ఏంటంటే క్రియాత్మక జన్యు యొక్క భాగం, కాంప్లిమెంటరీ డిఎన్ఏగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో దీన్ని డైరెక్ట్గా ఈ పద్ధతులతోటి ఏ కణాలకు టార్గెటెడ్ సెల్ ఏదైతుందో ఆ సెల్లోనికి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇలా మనము ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో యాక్టివ్ డిఎన్ఏ, సో దట్ ఈస్ సిడిఎన్ఏ, క్రియాత్మక జన్యు యొక్క భాగం. సో దాన్ని ఎప్పుడైతే కణంలోకి ప్రవేశపెడుతూ ఉంటామో సో ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు దెబ్బతినడానికి ఛాన్స్ ఉంది. సో దెబ్బతిన్నదనుకోండి ఇంకా అది కూడా పనిచేయదు. ఈ క్రియాత్మక జన్యు ఏదైతే ఉందో కణంలోకి ప్రవేశపెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవేశపెట్టాలి. సో అలా ప్రవేశపెట్టాలంటే దానికి కంపల్సరీ ఏదో ప్రొటెక్టివ్ లేయర్. సో పైకి ఉపగ్రహాన్ని పంపేటప్పుడు ఏంటి మనకి దాని చుట్టూ కూడా రాకెట్ ఉంటుంది, రాకెట్ పైకి తీసుకుపోయి దాన్ని జాగ్రత్తగా వదిలిపెడుతుంది కదా. సేమ్ అదేవిధంగా ఇక్కడ జన్యువును కూడా కణాల్లోకి ప్రవేశపెట్టేటప్పుడు దాని చుట్టూ కూడా ఒక జాకెట్ లేదంటే ఒక తొడుగు అనేది ఏర్పరుస్తుంటారు. ఎంత టెక్నాలజీ చూడండి, అసలు మన కణమే కనిపించదు, దాంట్లో కేంద్రకం సరిగ్గా కనిపించదు, కేంద్రకంలో మనకి జన్యు పదార్థంలో ఒక జీన్, ఆ జీన్కి మళ్ళీ ఒక షర్ట్ వేసి లేదంటే తొడుగు వేసి పంపిస్తూ ఉన్నారు. సో ఎంత అంటే ఎంత టెక్నాలజీ చూడండి, ఎంత బ్యూటిఫుల్ సైన్స్ అనేది, రైట్. సో ఇక్కడ మనకి కణంలోనికి విడుదల చేయబడేటువంటి సిడిఎన్ఏ దెబ్బతినకుండా ఉండాలంటే దీనికి లిపిడ్ చేత చేయబడినటువంటి తొడుగు లేదంటే పాలిమర్ సంక్లిష్టాల చేత చేయబడినటువంటి తొడుగులు అనేది ఆ డిఎన్ఏ సిడిఎన్ఏ చుట్టూ కూడా అమర్చుతూ ఉంటారు మనం. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే డిఎన్ఏ దెబ్బతినకుండా ఉంటుంది. సో లిపిడ్ చేత చేసేటువంటి తొడుగుని ఏమంటామంటే లిపోప్లెక్సెస్గా చెప్పుకుంటాం. అదేవిధంగా పాలిమర్ సంక్లిష్టాల చేత చేయబడేటువంటి తొడుగు ఏదైతే ఉందో దీన్ని పాలీప్లెక్సెస్గా చెప్పుకుంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, లిపోప్లెక్సెస్ అదేవిధంగా పాలీప్లెక్సెస్. ప్లెక్సెస్ అంటే తొడుగు, సో లిపిడ్ చేత ఏర్పడుతుంది కాబట్టి లిపోప్లెక్సెస్, పాలిమర్స్ చేత ఏర్పడుతుంది కాబట్టి పాలీప్లెక్సెస్ అంటాం అన్నమాట.
సో ఈ రెండు దేనికి ఉపయోగిస్తామంటే సిడిఏని దెబ్బ తినకుండా ఉండటానికి వినియోగిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా మరొక అంశం వచ్చేసి జీన్ సైలెన్సింగ్. సో జీన్ సైలెన్స్, సో మనము క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత పిల్లలు గొడవ చేస్తున్నారు, కోతి పనులు చేస్తున్నారు, సో సరిగా వినట్లేరు అన్నమాట. సో మనం ఏమంటాం, సైలెంట్గా కూర్చోండి అంటాం. అంటే వాడు చేసే పనిని ఆపేస్తూ ఉన్నాం. వాడు ఏం పని చేస్తున్నాడు, పనికొచ్చే పని, పనికిరాని పని చేస్తున్నాడు కదా. సేమ్ ఇక్కడ కూడా మన శరీరంలో పనికిరానటువంటి జీన్స్ ఏవైతే ఉంటాయో హానికర జీన్స్గా చెప్పుకుంటాం, హార్మ్ఫుల్ జీన్స్గా చెప్పుకుంటాం. ఈ హార్మ్ఫుల్ జీన్స్ని ఏం చేస్తామంటే సైలెంట్ చేసేస్తాం, అంటే అవి పని చేయకుండా చేస్తూ ఉంటాం. దీన్ని జన్యు నిశ్శబ్దత లేదంటే జీన్ సైలెన్సింగ్ అంటాం. అంటే ఆ జన్యువు చేసేటువంటి పనిని కామ్ చేసేస్తాం, చేయొద్దు అని ఆపేసేస్తాం అన్నమాట. సో ఇలా మనకి ఆ యొక్క జన్యువులు ఏవైతే ఉన్నాయో హానికర జన్యువులు లేదంటే వ్యాధిని కలిగేసే జన్యువుల్ని చైతన్య రహితం చేస్తున్నాం, ఇన్యాక్టివ్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని జీన్ సైలెన్సింగ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ జీన్ సైలెన్సింగ్ కోసం ఉపయోగించేటువంటిది ఏంటి అని చూసినట్లయితే ఆలిగోడియాక్సీ న్యూక్లియోసైడ్, టైడ్ కాదు సైడ్ని వినియోగిస్తూ ఉంటాం. ఆలిగోడియాక్సీ న్యూక్లియోసైడ్ని జీన్ సైలెన్సింగ్లో ఉపయోగిస్తాం. వెరీ ఇంపార్టెంట్ ఇది, ఆలిగోడియాక్సీ న్యూక్లియోసైడ్, రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే జీన్ సైలెన్సింగ్ లేదంటే జన్యు నిశ్శబ్దత. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి, జన్యు చికిత్స ద్వారా నయం చేసేటువంటి వ్యాధుల లిస్టు 4 గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత పరిశోధనలు వేటిని ఉద్దేశించి జరుగుతున్నాయంటే క్యాన్సర్ మరియు అనువంశికత వ్యాధులు. నెక్స్ట్ జన్యు పదార్థ బదిలీ అంటే థెరపెటిక్ జీన్ లేదంటే సిడిఎన్ఏ లేదంటే యాక్టివ్ జీన్ క్రియాత్మక జన్యుని ఏ రకంగా ఎన్ని పద్ధతుల్లో ప్రవేశపెడతారని చూసినట్టయితే 3 పద్ధతుల్లో ప్రవేశపెడతారు. వన్ ఇస్ ట్రాన్స్ఫెక్షన్, ఎలక్ట్రోఫోరెసిస్ అండ్ జీన్ గన్ టెక్నిక్. సో జీన్ గన్ అంటే జీన్ని గన్ సహాయం చేత ఒక మైక్రో గన్ ఉంటుంది, మైక్రో గన్ చేత డైరెక్ట్గా కణంలోకి ఎంటర్ చేపిస్తారనమాట, రైట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కణంలోకి విడుదల చేయబడేటప్పుడు ఆ సిడిఎన్ఏ చుట్టూ కూడా కొన్ని తొడుగులు ఏర్పరుస్తారు. వన్ ఇస్ ద లిపోప్లెక్సెస్, రెండోది వచ్చేసి పాలీప్లెక్సెస్. పాలీప్లెక్సెస్ అంటే పాలిమర్ చేత ఏర్పడినటువంటి తొడుగులు. నెక్స్ట్ లిపోప్లెక్స్ అంటే క్రొవ్వుల చేత ఏర్పడినటువంటి తొడుగు, లిపిడ్స్ చేత ఏర్పడినటువంటి తొడుగు. సో ఇలా 2 రకాల తొడుగులు అంటే నీడ్ని బట్టేసి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ జీన్ సైలెన్సింగ్ వచ్చేసి వ్యాధిని కలుగజేసే లేదంటే హానికరమైన జన్యుని దాన్ని క్రియాత్మకంగా లేకుండా అంటే చైతన్య రహితంగా చేయడాన్ని జీన్ సైలెన్సింగ్ లేదంటే జన్యు నిశ్శబ్దతగా చెప్పుకుంటాం. దీనికోసం ఉపయోగించేటువంటిది ఏంటి అని చూసినట్టయితే ఆలిగోడియాక్సీ న్యూక్లియోసైడ్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇది వచ్చేసి మనకి జన్యు చికిత్స గురించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్. అండ్ దీని నుండి క్వశ్చన్ రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో అంటే సింపుల్ టాపిక్, సో సింపుల్ టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా తప్పకుండా రిపీటెడ్గా చదవండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.